హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా అక్క వాళ్ళ అమ్మాయి హాఫ్ సారీ ఫంక్షన్ ఎలా చేశారు, మేము ఎలా ఎంజాయ్ చేసామని ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగే ఇంకా మా నాన్న అయితే బస్ స్టాప్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అయితే ఇంటికైతే తీసుకుని వచ్చేసారు. ఇంటికి రాగానే ఇంకా తొందరగా రెడీ అయిపోదామని ఇంకా మేమైతే తొందరగా రెడీ అయిపోతున్నాం. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే ఒక 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఇంకా అందుకోసం తొందరగా రెడీ అయిపోదాం అనుకున్నాం, కానీ రెడీ అవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇంటికైతే వెళ్ళాం కదా. ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంకా మా అక్క వాళ్ళు, మా నానమ్మ, మా తమ్ముళ్ళు ఇంకా అందరూ పలకరించడానికి కోసమని వచ్చారు. ఇంక వాళ్ళు రాగానే ఈ టైం అంతా మర్చిపోయి ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ఇంక అందుకోసమని మేము రెడీ అయ్యేటప్పటికి 10:30 అలా అయ్యింది. ఇంక నేను ఇక్కడైతే స్నానం అయితే చేసేసుకొని శారీ అయితే కట్టుకొని చిన్నగా మేకప్ అయితే వేసేసుకుంటున్నాను. మేకప్ అంటే మరీ హెవీ మేకప్ ఏమీ కాదు, ఓన్లీ క్రీము, పౌడర్, కాజల్, స్టిక్కర్, కొంచెం లిప్స్టిక్ అంతేని. ఇంకా అంతగా మించి ఎక్కువైతే వేసేసుకోను. ఇక్కడ నేనైతే ఏదైనా జ్యువెలరీ వేసుకుందామని అనేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి ఏం జ్యువెలరీ వేసుకుందామని అనేసి నేనైతే హైదరాబాద్ నుంచి తీసుకుని వెళ్తాను. ఇది ఒక నల్లపూసలు అయితే తీసుకుని వెళ్ళాను. ఎందుకంటే నా జ్యువెలరీ ఎప్పుడు లాకర్లోనే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంకా మామయ్య వాళ్ళకి చెప్పి లాకర్ నుండి తీసి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేదు. అందుకోసమని చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే నేనైతే నా జ్యువెలరీని అయితే బయటకైతే తీయను. ఏదైనా పెళ్ళిళ్ళు ఏమైనా పెద్దగా ఉన్నాయంటేనే బయటకైతే తీస్తాను. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి జడ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను రెడీ అయిపోయినాక ఏదైనా వేసుకుందాము అనేసి తీసేలోపే ఇంకా మా మరదలు అయితే నా దగ్గర హారం ఉంది కదా వదిన, అదైతే వేసేసుకోండి అనేసి అయితే నాకైతే ఇచ్చింది. నేనైతే హారం అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా నా లుక్ ఎలా ఉందో ఏంటనేది మీరైతే కామెంట్ చేయండి. శారీ విషయం చెప్పాలి అని అంటే ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎండలోకి వెళ్తే కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, నీడలోకి వస్తే డార్క్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అందరము రెడీ అయిపోయినాక అమ్మ వాళ్ళ ఊరు నుంచి అక్క వాళ్ళ ఊరికి వెళ్ళడానికి కోసమని ట్యాక్సీ అయితే కట్టారు. ఇంకా ట్యాక్సీలో మా ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాము. ఇగోండి ఈమె మా నాన్నమ్మ అనమాట. మాకు చాలా చాలా ఇష్టం. హాయ్ చెప్పమ్మా అంటే ఇంకా హాయ్ అయితే చెప్తుంది. ఈమె మా పిన్ని, మా చిన్నన్న వాళ్ళ వైఫ్. ఈ పక్కనున్నామే మా పెద్దక్క. నేను మా పెద్దక్క హైదరాబాద్ నుంచి అయితే ఇంటికైతే వెళ్ళాం. ఈమె మా దొడ్డమ్మ అనమాట. ఇంక మేము స్టార్ట్ అయిపోయి హిరమండలం అయితే వచ్చేసాము. హిరమండలం అంటేనే నాకు ఎక్కడలేని ఆనందం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హిరమండలం నారాయణ స్కూల్లో చదువుకున్నాను. అందుకోసమనే నాకు హిరమండలం అంటే చాలా చాలా ఇష్టం. మేమైతే హిరమండలం దాటి మా అక్క వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. రాగానే ఇక్కడ మినీ రిజర్వేర్ ఉంటుంది, వంశధారం ప్రాజెక్ట్ అనమాట. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే నేనైతే ఆ వీడియో మీతో షేర్ చేసేసుకుంటాను. ఇది మినీ రిజర్వేర్ అనమాట. ఇంక రిజర్వేర్ అన్ని దాటేసుకొని అక్క వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఇగోండి ఇక్కడైతే ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మధ్యలో ఇలా ఫొటోస్ పెట్టారు. మధ్యలో ఇంకా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. అమ్మాయిని చూసారు కదా ఎంత బాగుంటుందో. నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం అయితే మధ్యలో అక్కకే ఒక్క అమ్మాయి అయితే ఉంది, మిగతా వాళ్ళు అందరూ అబ్బాయిలేని. అందుకోసమని అయితే మాకైతే చాలా చాలా ఇష్టం. అందుకోసమని ఇంత దూరం నుంచి నేను మా పెద్ద అక్క అయితే మేమైతే ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ, మా చిన్నాన్నలు, ఇంకా మా పెదనాన్నలు, ఇంకా మా మేనత్త, వీళ్ళందరూ. ఇది డాన్స్ వేస్తున్నది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మా మేనల్లుడు. డాన్స్ అదే మనకు పాట వచ్చింది అంటే ఇంక డాన్స్ అయితే ఆపట్లేదు. మేమైతే మధ్యలో కూర్చోబెట్టి ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మా మేన గోడలు అనమాట. మా మేన అంతే అన్నయ్య వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎత్తుకునేది మా చిన్న తమ్ముడు, మా చిన్నన్న వాళ్ళ అబ్బాయి. మేమైతే ఇంకా అందరం కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అమ్మాయిని తీసుకుంది కదా, ఆమె మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన. ఇంకా మేమైతే ఇలా వెయిట్ చేస్తున్నాం. దేనికోసమోనంటే వాళ్ళు, మా అక్క వాళ్ళు డ్యాన్స్ పెట్టారు, స్మైలీ డ్యాన్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టారు. వాళ్ళైతే ఇంకా రాలేదు, అందుకోసం అయితే ఇక్కడ వెయిటింగ్. వాళ్ళు 11:30కి అలా వచ్చారు. రాగానే ఇంకా అమ్మాయిని ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇలా ఫస్ట్ డ్యాన్స్ వేసుకుంటూ వెల్కమ్ అయితే చెప్తున్నారు అమ్మాయికి స్టేజ్ పైకి. చాలా చాలా బాగా చేశారండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి మంచి సాంగ్స్ పెట్టుకుంటూ డాన్స్లు అయితే బాగా చేశారు. మా అమ్మాయిని అయితే మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ అయితే వేయమంటున్నారు, కానీ సిగ్గుపడిపోయి అంతగా ఏమైతే వేయలేదు. ఇంక చిన్న చిన్నగా వేస్తుంది. ఇంకా 11:30, 12 అవుతుందని అంటే ఇంకా ఫుల్గా జనాలు అయితే రావడం స్టార్ట్ అయ్యారు. ఇంకా ఫుల్గా అయితే వచ్చేసారు. ఇంకా రాగానే ఇంకా అమ్మాయిని స్టేజ్ పైకి తీసుకుని వెళ్ళి ఇంకా కూర్చోబెట్టారు. కూర్చోబెడితే ఇంకా
ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్, వీడియోలు తీసుకున్న వాళ్ళు వీడియోలు, ఎలా అయితే ఇంక వీడియోస్ తీశారు. ఇదిగోండి అమ్మాయి ఇంకా చిన్న చిన్నగా మూమెంట్స్ అయితే వేస్తుంది. మేమైతే చెప్తున్నాము ఏదైనా వెయ్యని అనేసి, కానీ మీకు సిగ్గు ఎక్కువ కదా, అందుకోసం అనేసి ఇంకా చిన్న చిన్నగానే వేస్తుంది. ఇదిగోండి మంచి మంచి సాంగ్స్కి అయితే బాగా డ్యాన్స్ చేస్తారు. ఇదిగో పక్కన స్టేజ్ ఉంది, ఇంకో పక్కన డ్యాన్స్ స్టేజ్ అనమాట. స్మైలీ డాన్సెస్ అనేసి చాలా బాగా చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. అయితే ఇంక లంచ్ టైం అయిపోయింది. ఇంక లంచ్ టైం అవ్వగానే ఇంక ఒక్కొక్కరు భోజనాలు పట్టుకొని వచ్చి ఇక్కడ డాన్సెస్ వేస్తున్నారు కదా, ఆ డాన్సుల దగ్గర నిల్చొని వాళ్ళు నిల్చొని, కూర్చొని వాళ్ళు కూర్చొని ఇంకా అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. అయితే ఇక్కడ నేనైతే ఏమేమి వెరైటీస్ వేశారనేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్, ఈ స్వీట్ చాలా బాగుంటది. ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ అనమాట. ఈ బిర్యానీ వేసింది మా అన్నయ్య. ఇది పెరుగు చట్నీ బిర్యానీలోకి చాలా చాలా బాగుంటది. ఇది మటన్ కర్రీ, మన సెక్షన్ కాదులండి, ఇది మన సెక్షన్ అని చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంది. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మష్రూమ్ కాజు కర్రీ అనమాట. ఇంకా వైట్ రైస్తో రసం, ఇంకా టమాటా పుదీనా పచ్చడి, ఇంకా లాస్ట్ పెరుగు చట్నీ. ఇది అయిపోయినాక ఇంకా పాన్ ఉంది, స్వీట్ పాను. ఇంకా స్వీట్లు ఇది మనకి ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు, అదైతే నేను వీడియో తీయలేదు. ఇంకా మా వాళ్ళైతే ఇంకా మంచిగా భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా మా అమ్మ రాలేదని మా అమ్మ కోసం అయితే నేను వెయిటింగ్ చేసుకుంటూ నేను లాస్ట్లో తిన్నాను. ఇక్కడ మా అక్క వాళ్ళు, ఇంక మా పిన్న వాళ్ళు ఇంకా అందరు కలిసి తినేస్తున్నారు. తినగానే ఇంకా ఫోటో షూట్ అనమాట. ఇంకా ఒక్కొక్కరు వెళ్ళి స్టేజ్ పైకి అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. ఇక్కడ వాళ్ళు పక్కన ఫొటోస్ తీసుకుంటే ఒక పక్కన నుంచి ఇంకా డాన్స్లు అయితే వేసుకుని ఉంటున్నారు. ఇది మా నాన్న, మా పెద్ద నాన్న అనమాట. వీళ్ళిద్దరూ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇలా అయితే మేమైతే ఫంక్షన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఫుల్గా అయితే మా అమ్మాయి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు, చాలా చాలా మంది ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ అబ్బాయిది అమ్మాయిది ఒకటే స్కూలు. ఇంక వాళ్ళైతే ఫుల్గా వచ్చారు, వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.